హలో గైస్. ట్రంప్ నిర్ణయం కంపు కంపు. అసలు నిజంగా ఇదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2015లో వాళ్ళు ఏదైతే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పైన సంతకం చేసిర్రో, ట్రంప్ వచ్చిన తర్వాత 2018లో ఆ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి బయటకొచ్చిండు. ఈ బయటకొచ్చిన తర్వాత ఏం జరిగినాయంటే, ఈ ఏవైతే ఇరాన్ చేస్తున్న అణు కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇరాన్ పైన ఆర్థిక ఆంక్షలు కూడా మళ్ళీ విధించబడ్డాయి. తర్వాత మిడిల్ ఈస్ట్‌లో మళ్ళీ ఉద్రిక్తతలనేవి స్టార్ట్ అయింది. సో, ఇజ్రాయెల్ అనేది ఇరాన్‌ను ఎందుకు ప్రమాదంగా భావిస్తుందంటే, సో, ఇరాన్ అనేది అణు ఆయుధాలతో ఇజ్రాయెల్‌కు ప్రాణహాని చేస్తది. పక్కనే ఉన్న దేశం కాబట్టి ఇజ్రాయెల్‌కు ప్రాణహాని చేస్తది. ఇంకోటేందంటే, ఈ కారణంతోటి ఏమైందంటే, ఇజ్రాయెల్ తరచూ ఇరాన్ పైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేసిందనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ చేసింది. ఆ ఆపరేషన్‌లో భాగంగానే మనకు అలీ ఖమేనీని చంపడానికి ప్లాన్ అనేది చేసింది. అణు కేంద్రాలపై దాడులు జరిగినాయి. అమెరికాపై కూడా ఒత్తిడి పెంచిందనమాట. నువ్వేమంటలేవు అని చెప్పేసి. అమెరికా పైన కూడా ఒత్తిడి పెంచడం జరిగింది. ఇంకో సైడ్ ఏంటంటే, ప్రత్యేకంగా 2025, 26లో ఎందుకు ఉద్రిక్తతలు పెరిగినాయి అంటే, సో, అమెరికా, ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం, మిడిల్ ఈస్ట్‌లో భారీ సైనిక అంటే ఎక్కడెక్కడ ఏ దేశాలైతే తన చేతుల కింద ఉందో ఆ దేశాల్లో భారీగా సైన్యాలనేది మోహరించడం జరిగింది అమెరికా. అదే సమయంలో ఇది ఒక వైపు ఏందంటే, కొత్త ఒప్పందం కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ కొత్త ఒప్పందం కోసం చర్చలు జరగడం ఒకవైపు, అంటే ఇది ఒక విచిత్రమైన ఒక పరిస్థితి అన్నట్టు. ఒకవైపు ఏం జరుగుతుందంటే మిలిటరీ ఒత్తిడి జరుగుతుంది. మరోవైపు ఏం జరుగుతుందంటే డిప్లొమాటిక్ చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి పరిణామాల్లో ఇంకా ఎలా ముందుకు పోబోతుంది, ఇరాన్ ఏం చేయబోతుంది, ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది, అమెరికా స్టాండ్ ఎలా ఉంటుందనేది ఒక్కసారి కమెంట్లో తెలియజేయండి. జై హింద్.